ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ఉత్తరం పంపించారు. బెంజమిన్ నెతన్యాహుకు క్షమాభిక్ష ఇవ్వమని చెప్పి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు క్షమాభిక్ష అడిగినట్టు ఆ లెటర్ మాత్రం ఇప్పుడు ప్రెసిడెంట్‌కి చేరింది. మరి ఆయన క్షమాభిక్ష ఇస్తారా? ఇవ్వరా? అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా రికమెండ్ చేశారు ఆయన క్షమాభిక్ష ఇవ్వమని చెప్పి. ఇదంతా మనం వేచి చూడాలైతే బెంజమిన్ నెతన్యాహు మాత్రం చాలా అగ్రెసివ్ లీడర్, చాలా స్ట్రాంగ్ లీడర్ అండ్ చాలా పట్టుదల ఉన్న లీడర్ అని చెప్పొచ్చు. అంతేకాదు మనం చూస్తే గనక గత 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన వార్ కావచ్చు, ఇవన్నీ చూస్తే గనక నెతన్యాహు యొక్క పట్టుదల చూడొచ్చు. దాంతో పాటు నెతన్యాహు యొక్క పట్టుదల కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్‌లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదనమాట. నెతన్యాహు గవర్నమెంట్ కూడా కోalition గవర్నమెంటే కాబట్టి అక్కడ అపోజిషన్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఆయన పైన ఉన్న కరప్షన్ ఛార్జెస్ సంబంధించి, ఆయన క్షమాభిక్షకు సంబంధించి ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ లెటర్‌కి సంబంధించి ఏదైతే క్షమాభిక్ష నెతన్యాహు అడుగుతున్నారో మొత్తం ఇజ్రాయెల్ స్టేట్‌కి మొత్తం ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. అయితే గుడ్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఇజ్రాయెల్ దేశానికి మంచిదో అదే నేను చేస్తాను ఈ క్షమాభిక్ష విషయంలో అని చెప్పి ఐజాక్ హెర్జాగ్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.